హలో వ్యూస్, వెల్కమ్ టు లవ్ స్టోరీస్ బై ప్రియా ఆన్ స్పాటిఫై. నా రావణ్ పార్ట్ 7 చూసే ముందు పార్ట్ 6 చూడండి. ఖుషి పాప ఆకాష్ చెప్పిన వాటిలో కేవలం కార్తీక్ని రాక్షసుడు అన్నది, తేడా వస్తే ప్రాణం తీస్తాడు, కోపం ఎక్కువ అని చెప్పింది మాత్రమే బుర్రలోకెక్కి మిగిలినవేవి బుర్రలోకి ఎక్కలేదు. కొంచెం సేపటికి కిందకి వచ్చిన కార్తీక్ ఖుషికి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతే ఖుషి పాప కార్తీక్ వెళ్ళిన దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఏవో ప్లాన్స్ వేసే పనిలో పడిపోయింది. అవినాష్ ఇంట్లో సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే రాజేష్ వర్మ అవినాష్ వైపు చూస్తూ, రే అవి ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతాడు. అవినాష్ రాజేష్ వర్మకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, ఏమైంది ఏంటి డాడ్, వాడు ఎవడు తెలీదు, సడన్గా వచ్చి ఆ ఖుషిని పెళ్లి పిట్టల మీద నుంచి తీసుకువెళ్ళడమే కాకుండా లెటర్ పంపించి ఒక 1 మంత్లో ఖుషిని కనిపెట్టకపోతే గుండె కొట్టించి గాడిద మీద తిరిగేలా చేస్తా అని చెప్పాడు. వాడికి ఎంత బలుపు లేకపోతే నన్నే ఛాలెంజ్ చేస్తాడు. మన పరువు మొత్తం పోయింది డాడ్. నా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను ఒక చేత కాని వాడిలా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా కాపాడుకోలేని దద్దమ్మలా చూస్తున్నారు. అయినా మనం ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు డాడీ, దండగా అని ఫ్రస్ట్రేట్ అవుతూ వాడిని ఎలా అయినా పట్టుకొని వాడికి అవినాష్ అంటే ఏంటో తెలిసేలా చేయాలి డాడ్ అని అన్నాడు కసిగా పిడికిలు బిగించి. కొడుకు ఆవేశాన్ని అర్థం చేసుకున్న రాజేష్ అవినాష్ వైపు చూస్తూ, రే అవి ఎందుకంత స్ట్రెస్ మనకు, 2 రోజుల్లో అజయ్ కృష్ణ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను. అజయ్ కృష్ణని మీట్ అయ్యి మ్యారేజ్ ప్రపోజల్ పెడతాను మీ చెల్లితో. ఇప్పుడు పోయిన పరువుకి రెట్టింపు పరువు మనకు తిరిగి వస్తుంది. వరల్డ్ టాప్ 10 బిజినెస్ మ్యాన్లో ఒక్కరైన అజయ్తో నీ చెల్లి పెళ్లి జరిగితే మన స్టేటస్ ఇంకా పెరుగుతుంది. ఇంకా ఆ ఖుషి గురించి వదిలేయి అని అంటారు రాజేష్ వర్మ. అప్పుడే సెక్యూరిటీ ఒక 2 గిఫ్ట్ బాక్సులు తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టి అవినాష్ వైపు చూస్తూ, సార్ మీకు కొరియర్ వచ్చిన డెలివరీ బాయ్ ఇచ్చాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రాజేష్ వాటి వైపు చూస్తూ, రే ఎవరో కార్తికేయన్ రావణట, ఎవరతను అని అడుగుతాడు బాక్స్ మీద ఉన్న నేమ్ చూసి. కార్తికేయ రావణ అని పళ్ళు నూరుతూ, వాడు ఎవడు కాదు డాడ్, వాడి ఖుషిని తీసుకుని వెళ్ళింది అని అంటూ ఒక బాక్స్ తీసి ఓపెన్ చేసి చూస్తాడు. అందులో కొన్ని ఫొటోస్ ఇంకా ఒక లెటర్ ఉండడంతో అవినాష్ ఆ ఫొటోస్ చూసి షాక్ అయ్యి, ఇవన్నీ వీడికెక్కడివి అని అనుకుంటూ అలానే ఫ్రీజ్ అయిపోతాడు. అవినాష్ షాక్ అవ్వడం చూసి రాజేష్ అవినాష్ చేతిలో నుంచి ఆ ఫొటోస్ తీసుకుని చూడగానే రాజేష్ కూడా ఆ ఫొటోస్ చూసి షాక్ అవుతూ, రే ఏంట్రా ఈ ఫొటోస్, ఇవి కానీ బయటకు వెళ్తే మన పరువు మొత్తం పోతుంది, ఇంకా జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాలి జీవితాంతం. అసలు ఎవడు వాడు, వాడికి మన గురించి ఎలా తెలుసురా అని అడుగుతారు కంగారుగా. ఆ ఫొటోస్లో రాజేష్ అవినాష్ కొంతమందిని మర్డర్ చేస్తున్నప్పుడు తీసినవి, ఇంకా డ్రగ్స్ డీలింగ్ చేస్తున్న ఫొటోస్, ఇంకా అవినాష్ చాలా మంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న ఫొటోస్ ఉన్నాయి. రాజేష్ అవినాష్ చేతిలో ఉన్న ఎన్వలప్ కవర్ వైపు చూస్తూ, రే అది కూడా ఏంటో చూడు ముందు అని అంటే అవినాష్ ఆ ఎన్వలప్ కవర్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఒక లెటర్, ఒక పెన్ డ్రైవ్ ఉంటే అవినాష్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే, హాయ్ అవి బేబీ, ఎలా ఉన్నావు? హా ఎలా ఉంటావులే, అందరూ నిన్ను చేతకాని వాడి అని అంటూ ఉంటే నా మీద ఫ్రస్ట్రేట్ అవుతూ ఉండుంటావు, అంతకన్నా ఇంకా ఏం పేగలవు నువ్వు. నేను పంపించిన ఫొటోస్ చూసావా? చూసే ఉంటావులే, చాలా బాగా వచ్చాయి కదా, ఫొటోస్ క్లారిటీ అద్దరిపోలా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, రొమాంటిక్ ఫెలవేరా నువ్వు. అందులో కొన్ని ఏ ఛానల్ వాళ్ళకో లేక ఖుషీకో ఇవ్వమంటావా ఏంటి, చెమటలు పడుతున్నాయా? అయినా అందులో నువ్వు భయపడటానికి ఏముంది బేబీ, ఆ ఫొటోస్ నీ మగతనానికి ఏ సర్టిఫికెట్స్ లాంటివి కదా. ఇదే క్లారిటీతో ప్రింట్ వేయించి ఊరంతా పోస్టర్స్ అంటించమంటావా చేటి, గుండె జారి కడుపులోకి వచ్చిందా? అంత భయపడేవాడివి నీకెందుకురా అమ్మాయిలు. 4 గోడల మధ్య అమ్మాయిల బాడీని నలపడం కాదురా మగతనం అంటే. నలుగురితో నీతో తాళి కట్టించుకున్న అమ్మాయి నీ చేయి పట్టుకొని వీడిని ప్రేమిస్తున్నా వీడితో చితికైన పోతాను అని చెప్పించుకున్నవాడే అస్సలైన మగాడు. అలా తొందరలోనే నా ఖుషితో నీకు చెప్పించి నా మగతనం ప్రూవ్ చేసుకుంటా. నీకు చేతనైతే ఇలా బెడ్రూమ్లో కాకుండా నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడు
నువ్వు నన్ను కనిపెట్టడానికి నీకిచ్చిన టైం 1 మంత్లో వెతికి పట్టుకోకపోతే మాత్రం నీ ఈ ఫొటోస్ ఇంకా నీకు పంపిన వీడియోస్ న్యూస్ ఛానళ్ళ వాళ్ళకి ఇచ్చి నీ టాలెంట్కి ఒక మంచి అభినందన సభ పెట్టేస్తాను. ఏంట్రా, నువ్వు నీ బాబు కలిసి నీ చెల్లిని ఆ అజయ్ కృష్ణకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? 2 డేస్ తర్వాత అజయ్ కృష్ణతో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టున్నారు కదూ. నన్ను పట్టుకునే అవసరం ఇంకా ఏముందిలే, పోతే పోయిందిలే సీఎం సంబంధం, ఆ అజయ్ కృష్ణ సంబంధం కలుపుకుందామని అనుకుంటున్నారా? అలాంటి అసలు ఏమీ పెట్టుకోకండి రోయ్. అజయ్ కృష్ణ మీ ప్రపోజల్కి ఒప్పుకోడు. ఎందుకంటే ఆ అజయ్ కృష్ణ ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మీకు నన్ను వెతికి పట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదురా. పట్టుకోకపోతే మీ గుట్టు పబ్లిక్లో హల్చల్ చేస్తుంది. నన్ను ఎప్పటికీ మీరు వెతికి పట్టుకోలేరనుకో, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీకు నన్ను వెతికి పట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. త్వరగా మొదలెట్టండి. సరే, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఖుషి నిన్ను చాలా మంచివాడివి అనుకుంటుందిరా. ఊరికి గొడవ చేస్తోంది. నన్ను మా నాన్న దగ్గరికి, అవినాష్ దగ్గరికి పంపించేయాలి. నీ గురించి ఖుషికి నిజం తెలిస్తే తన రియాక్షన్ ఏమిటో నీకే వదిలేస్తున్నా. ఆ రోజు తొందరలోనే వచ్చేస్తుంది. ఫేస్ చేయడానికి రెడీ అయిపో. సర్లే, ఇక ఉంటా మరి. ఇట్లు నీ కలలో కూడా సెటిల్ అయిన నీ లవర్ కార్తికేయన్ రావణ్. ప్రెజెంట్ నువ్వు మిస్ చేసుకున్న పిల్లకి మొగుణ్ణి, దాని బాబుకి నీ బాబుకి యముణ్ణి. ఇక నీకు ఆల్రెడీ చెప్పానుగా లవర్ని అని. అదేరా వెర్రి పుష్పం, రంకు మొగుణ్ణి. తొందరలోనే నా మగతనం ఏంటో నీకు రుచి చూపిస్తా. చిచి, నువ్వు ఇమాజిన్ చేసుకున్న స్టైల్లో కాదు రోయ్. నేను మన హిందూ సాంప్రదాయం ఫాలో చేస్తా. అలాంటివేమైనా ఉంటే నువ్వు మిస్ చేసుకున్న నీ పిల్లకి, నా పెళ్ళానికి చూపించి నా స్టైల్ మగతనాన్ని ప్రూవ్ చేసుకుంటా. నీకు మాత్రం బ్యాండ్ బాజా బారాతే. ఉంటాను మరి. మిస్ యూ డార్లింగ్. పెద్దగా వెయిట్ చేయించనులే అని ఉన్న లెటర్ చదివిన అవినాష్ ఫ్రస్ట్రేట్ అవుతూ, డాడ్, వీడిని అస్సలు వదిలిపెట్టను. నాతో ఎందుకు పెట్టుకున్నానని ఏడ్చేలా చేయకపోతే నా పేరు అవినాషే కాదు అని అంటాడు ఎర్రబడ్డ కళ్ళతో. రాజేష్ కంగారు పడుతూ, రే, ఇంకో బాక్స్లో ఏముందో చూడు ముందు అని అంటే అవినాష్ ఆ బాక్స్ తీసి ఓపెన్ చేయగానే స్ప్రింగ్ బాక్సింగ్ గ్లౌస్ అవినాష్ ముక్కు మూతి పచ్చడి చేస్తే అవినాష్ దాన్ని కోపంగా విసిరేస్తాడు. అందులో నుంచి కింద పడ్డ లెటర్ చూసి రాజేష్ ఆ లెటర్ తీసి చూస్తాడు. ఈ కార్తికేయన్ రావణ్తో పెట్టుకుంటే ఇలాగే పగిలిపోతుంది, జాగ్రత్త అని ఉంటుంది ఆ లెటర్లో. రాజేష్ గారు భయపడుతూ, రే, ఇప్పుడు ఏం చేయాలరా? ఇవన్నీ బయటకు వెళ్తే మనం నడి రోడ్లో అడుక్కు తినాలి అని అంటూ ఉంటే అవినాష్ సీరియస్గా, డోంట్ వరీ డాడ్, వాణ్ణి వెతికి పట్టుకుందాము. ముందు మీరు ఆ అజయ్ కృష్ణతో రీతుకి మ్యారేజ్ చేసే పని చూడండి. వాణ్ణి పట్టుకునే పని నేను చూస్తాను అని అంటాడు. రాజేష్ సరే అని ఆలోచనలో పడిపోతాడు. కార్తీక్ ఖుషి పాపను చూస్తూ, నేను వెళ్ళిన తర్వాత ఎలాంటి తిక్క పనులు చేయలేదు కదా అని అడిగితే ఖుషి పాప తను చేసిన ఫీట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ కంగారుగా తడబడుతూ, నేను ఏ తిక్క పని చేయలేదు. మీరు వెళ్ళిన తర్వాత బోర్ కొడుతూ ఉంటే బుద్ధిగా గార్డెన్లోకి వెళ్ళి ఆడుకున్నాను. తర్వాత అది కూడా బోర్ అనిపించి లోపలికి వచ్చానా, రాజు అన్న వచ్చి మీరు చెప్పారు అని లంచ్ ప్రిపేర్ చేయమంటే బుద్ధిగా మీకోసం కష్టపడి లంచ్ ప్రిపేర్ చేసి కొంచెంసేపు కార్టూన్ చూశాను. అంతే, ఈలోపు మీరు వచ్చేశారు అని చెప్తుంది ఇన్నోసెంట్గా. ఖుషి చెప్పిన దానికి కార్తీక్ ఒక చిన్న స్మైల్తో, గుడ్, ఇలానే బుద్ధిగా చెప్పినట్టు విను, గుడ్ గర్ల్లా అని అంటే ఖుషి పాప సరే అంటూ 360 డిగ్రీస్లో తలూపుతుంది. కార్తీక్ ఖుషి దగ్గరగా వెళ్ళి ఒక చేత్తో నడుము చుట్టి దగ్గరికి లాక్కుంటే కార్తీక్ స్ట్రెంత్కి ఒక్కసారిగా అతని గుండెపై చేరిన ఖుషి పరువాలు అతని రాక్ చెస్ట్కి అదుముకోవడమే ఏదో తెలియని అలజడి ఇద్దరిలో. ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్న ఖుషిని ఇంకాస్త తనలోకి అదుముకుంటే అటు భయంతోనూ ఇటు అంతకు ముందెప్పుడూ పరిచయం లేని ఫీలింగ్స్తో ఖుషి గుండెలు ఎగిరి పడుతున్నాయి. 2 నిమిషాలకి కళ్ళు తెరిచిన కార్తీక్ తన గుండెపై ఉన్న ఖుషి గడ్డం పట్టి ఫేస్ కొంచెం లిఫ్ట్ చేస్తే అదురుతున్న పెదవులతో కళ్ళు మూసేసింది ఖుషి. ఎర్రగా గులాబీ రేకుల్లా ఊరిస్తున్న పెదవులు అందుకోవాలన్న ఆలోచనను అదిమి పెట్టి చూపుడు వెలుతో వాటి అవుట్లైన్ గీస్తూ ఉంటే ఆ స్పర్శకు కళ్ళు తెరిచిన ఖుషి కళ్ళలోని బెరుకుకి, పోయి లంచ్ తీసుకొనిరా అని చెప్తే ఖుషి పాప కార్తీక్ వైపు చూస్తూ,
అన్ని డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయి, రండి అని అంది. నో అని అంటూ కార్తీక్ ల్యాప్టాప్ తీసి, నాకు వర్క్ ఉంది, లంచ్ ఇక్కడికే తీసుకొచ్చి తినిపించు, నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను అని చెప్తే ఖుషి కార్తీక్ని తిట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో రైస్ కర్రీ వడ్డించుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటుంది. కార్తీక్ ఒక పక్క వర్క్ చేస్తూ ఇంకో పక్క ఖుషి పాపని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ గారు ఇటు తిరగండి, అన్నం పెడతాను అని అంటూ అన్నం కలిపి ముద్ద చేతిలోకి తీసుకుంటే కార్తీక్ తల తిప్పకుండా, నేను ఇలాగే ఉంటాను, నువ్వు తినిపించు అని చెప్పడంతో ఖుషి కార్తీక్ వైపు తిరిగి చిన్న చిన్న ముద్దలు చేసి చిన్నగా తినిపిస్తూ తను తింటూ మనసులో, నేను ఇంత కష్టపడి కర్రీ చేస్తే కనీసం బాగుంది అని కూడా చెప్పడం లేదు, చెప్తాను, ఇంకోసారి నన్ను తినిపించమని అడగకుండా చేస్తాను అని అనుకుంది. కొంచెం తిన్న తర్వాత కార్తీక్ తల తిప్పకుండానే, నాకు ఇంకా చాలు, నువ్వు తిను అని చెప్తే కార్తీక్ ఖుషిని చూస్తూ, నువ్వు అసలు కొంచెం కూడా తినలేదు, ఇంకొంచెం తిను అని పెడుతుంది. కార్తీక్ ఏమనకుండా సైలెంట్గా ఇంకో 2 ముద్దలు తిని, ఇంకా చాలు అని అంటూ ఉన్నా ఖుషి వినకుండా, ఇంకొంచెం తిను అని తినిపిస్తూ ఫుల్గా తినిపించి తాను మాత్రం మామూలుగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వెళ్తూ ఒకసారి కార్తీక్ని చూసి, ఇలాగే 2 రోజులు బాగా ఎక్కువగా పెట్టేస్తే నెక్స్ట్ డే నుంచి అస్సలు తినిపించమని అడగడు అని అనుకుంటుంది మనసులో. కిచెన్లోకి వెళ్ళిన ఖుషి హ్యాండ్ వాష్ చేసుకుంటూ వద్దు వద్దు అంటూనే నేను పెడుతూ ఉంటే హ్యాపీగా పీకల దాకా తిని కష్టపడి కర్రీ చేస్తే కనీసం బాగుంది అని కూడా చెప్పలేదు, డొక్కు రావణ్, తిక్క రావణ్ అని తిట్టుకుంటూ హాల్లోకి వచ్చి కార్తీక్కి ఎదురుగా కూర్చుంటుంది. కార్తీక్ ఫుల్గా తినడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ, నా బ్రెయిన్లెస్ బ్యూటీ కావాలి అని ఎక్కువ పెట్టింది, అది తినిపిస్తూ ఉంటే నేను కూడా వద్దు అంటూనే ఫుల్గా తినేశాను అని అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి చిన్నగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు హాల్లో. ఖుషి పాప అటు ఇటు తిరుగుతూ ఉన్న కార్తీక్ వైపు చూస్తూ, వర్క్ ఉందని అన్నారు కదా రావణ్ గారు, మరి వర్క్ చేయకుండా వాకింగ్ చేస్తున్నారే అని అడుగుతుంది కళ్ళార్పుతూ. కార్తీక్ ఖుషిని చూస్తూ, నువ్వే కదా వద్దు వద్దు అంటున్నా కూడా ఫుల్గా తినిపించావు, అది అరగాలి అంటే తిరగాలి కదా మరి అని అంటే ఖుషి పాప తన ప్లాన్ వర్కౌట్ అయిందని లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి, అదేంటి రావణ్ గారు అలా అంటారు, మీరు గట్టిగా వద్దు అని అంటే ఎందుకు పెడతాను, మీరు వద్దు అంటూనే నేను పెడుతుంటే తిన్నారు, నేను కష్టపడి కర్రీ చేస్తే కనీసం బాగుంది అని కూడా చెప్పకుండా తిన్నారు మీరు, మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నారు అని అంటుంది. ఖుషి ఆన్సర్ విన్న కార్తీక్ మనసులో డౌట్ లేదు, ఇది కావాలి అని ఫుల్గా పెట్టేసింది, కర్రీ బాగుంది అని చెప్పలేదని చింతలా పెట్టేసింది, బ్రెయిన్లెస్ బ్యూటీ అని అనుకున్నాడు. అప్పుడే మైక్ ఒక మధ్య వయసు ఉన్న ఆవిడని తీసుకొచ్చి కార్తీక్తో, సార్ మీరు చెప్పినట్టుగానే మేడంని తీసుకొచ్చాను అని చెప్తే కార్తీక్ ఖుషిని చూస్తూ, నువ్వు డ్రాయింగ్ నేర్చుకోవడం కోసం ట్యూటర్ అని చెప్పాడు. ఖుషి ఆవిడ వైపు ఒక వింత లుక్ ఇచ్చి సరే అంటుంది. కార్తీక్ ఆవిడకి ఖుషిని ఇంట్రొడ్యూస్ చేస్తూ, మేడం తను నా వైఫ్ ఖుషి, మీరు డ్రాయింగ్ నేర్పించాల్సింది తనకే అని చెప్తే ఆమె ఖుషి వైపు చూస్తూ, సార్ ఈ అమ్మాయి స్టేట్ సీఎం కూతురు కదా అంటే, ఖుషి మేడంని పెళ్లి పీటల మీద నుంచి తీసుకొచ్చింది మీరేనా అని అడుగుతుంది షాక్గా. కార్తీక్ ఆమెను సీరియస్గా చూస్తూ, మీరు తనకు డ్రాయింగ్ నేర్పించడం కోసం మాత్రమే వచ్చారు, ఆ పని మాత్రమే చేయండి, మిగతా విషయాలు మీకు అనవసరం, ఇక ఈ విషయం గురించి బయటకు వెళ్తే మీరు మీ ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటారు, గుర్తుంచుకోండి అని ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. కార్తీక్ గురించి ఇంకా అతనికి ఉన్న స్టేటస్ గురించి ఆమెకి తెలుసు కాబట్టి ఆమె కార్తీక్ వైపు చూస్తూ, అలాగే సార్ మీరు చెప్పినట్టే మేడంకి డ్రాయింగ్ నేర్పిస్తాను, ఈ విషయం నేను ఎక్కడా చెప్పను అని అంటుంది కొంచెం భయంగా. దానికి కార్తీక్, గుడ్, అదే మీకు మంచిది అని ఆ పక్కనే ఉన్న ఒక రూమ్ చూపిస్తూ, మీరు డ్రాయింగ్ క్లాసెస్ చెప్పడం కోసం ఆ రూమ్లో అన్నీ అరేంజ్ చేస్తున్నాయి అని అంటాడు. ఆమె సరే అని తల ఊపి ఆ రూమ్లోకి వెళ్తే అక్కడే నిలబడిపోయిన ఖుషితో, కార్తీక్ వెళ్ళు, తిక్క పనులేం చేయకుండా బుద్ధిగా నేర్చుకో, డ్రాయింగ్కి సంబంధించినవి కాకుండా వేరే ఏ టాపిక్స్ మీ మధ్య ఉండకూడదు, గుర్తుంచుకో అని వార్నింగ్ ఇస్తాడు. ఖుషి బుద్ధిగా సరే అంటూ తల ఊపి రూమ్లోకి వెళ్తే ఆమె ఖుషికి ఎంతవరకు వచ్చో కనుక్కొని క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది.
రూమ్లో వీళ్లకు ఒక 4 అడుగుల దూరంలో మైక్ చేతులు కట్టుకొని నుంచుంటాడు. కార్తీక్ ఆకాష్కి కాల్ చేస్తే ఆకాష్ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి బావా అని అడిగితే, ఆకాష్, నాకు ఆ సీఎం ఇంట్లో జరిగే ప్రతి విషయం తెలియాలి. అలాగే ఆ అవినాష్ వాళ్ళ గురించి కూడా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి విషయం ఎప్పటికప్పుడు నాకు తెలియాలి అని చెప్తాడు కార్తీక్. సరే బావా, రేపు మార్నింగ్ నుంచి నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని అంటాడు ఆకాష్. కార్తీక్ ఓకే అని కాల్ కట్ చేసి తన వర్క్లో పడిపోతాడు. ఒక 1 అవర్ తర్వాత ఖుషి క్లాస్ కంప్లీట్ అయ్యి బయటకు వస్తుంది. టీచర్ కార్తీక్ వైపు చూస్తూ, సార్, ఈరోజు క్లాస్ అయిపోయింది సార్, రేపు వస్తాను అని చెప్పి వెళ్ళిపోతే కార్తీక్ ఖుషిని చూస్తూ, ఓయ్ తిక్కల్, కాస్త హెడేక్గా ఉంది, ఆయిల్ పెట్టి మసాజ్ చేయి అని అంటాడు. ఖుషి పాప కార్తీక్ని తినేసేలా చూస్తూ, నేనా అని అంటే, దానికెందుకే అంత రియాక్షన్, ఇక్కడ ఉన్నది నువ్వే కదా, నీకు కాక ఇంకెవరికి చెప్తాను అని అంటాడు సింపుల్గా. దానికి ఖుషి మూతి ముడిచి, నాకు ఆయిల్ రాయడం రాదు రావణ్ గారు అని చెప్తే, కార్తీక్, నీకు కుకింగ్ చేయడం వచ్చా అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ని చూస్తూ, రాదు రావణ్ గారు అని చెప్తే, కానీ ఇప్పుడు మీరే నేర్పించారు కదా, కాఫీ ఇంకా ఆలు కర్రీ నేర్పించాను కదా అని అంటే, ఇంకా ఈరోజు అన్ని వెజిటబుల్స్ కలిపి చేయటం నేనే నేర్చుకున్నాను. నేను ఈరోజు కష్టపడి మరీ అన్ని వెజిటబుల్స్ కలిపి మీకోసం కుక్ చేస్తే మీరు కనీసం కర్రీ బాగుందని కూడా చెప్పలేదు అని అంటుంది పెదవి విరుస్తూ. కార్తీక్ ఒక సీరియస్ లుక్తో, ఏ తిక్కల్, ముందు వెళ్ళి ఆయిల్ తీసుకొని కొంచెం హీట్ చేసి తీసుకునిరా, నేను చెప్తాను ఎలా ఆయిల్ పెట్టాలో. కార్తీక్ కొంచెం సీరియస్గా చెప్పేసరికి ఖుషి భయంగా తల ఊపి తన రూమ్లోకి వెళ్ళి ఆయిల్ తీసుకుని కిందకి వచ్చి కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న సర్వెంట్ ఖుషి వైపు చూసి, ఏం కావాలి మేడం అని అడిగితే ఖుషి ఆమెతో ఆయిల్ హీట్ చేయాలి అని చేతిలో ఉన్న ఆయిల్ చూపిస్తుంది. సర్వెంట్ అది తీసుకొని ఒక గిన్నెలో వేసి కొంచెం హీట్ చేసి ఇంకో చిన్న బౌల్లోకి తీసిస్తుంది ఖుషికి. ఖుషి పాప అది తీసుకొని హాల్లోకి వచ్చి కార్తీక్ ఎదురుగా నుంచుంటే కార్తీక్ ఖుషిని చూస్తూ, ఇప్పుడు ఆయిల్ కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా అప్లై చేయి అని తల మీద అప్లై చేసి చూపిస్తాడు. ఖుషి పాప బుద్ధిగా తలూపి వెనక్కి వెళ్ళి ఆయిల్ కొంచెం కొంచెంగా తీసుకొని కార్తీక్ చెప్పినట్టు అప్లై చేస్తుంది. కార్తీక్ కళ్ళు మూసుకొని, ఇప్పుడు లైట్గా ప్రెషర్ ఇస్తూ ఇలా మసాజ్ చేయి అని చూపిస్తే ఖుషి కార్తీక్ చెప్పినట్టు తలలోకి తన చేతి వేళ్లను పోనించి కదిలిస్తూ మసాజ్ చేస్తుంది. కార్తీక్ కళ్ళు మూసుకొని, గుడ్, బాగానే చేస్తున్నావే, నేను చెప్పే వరకు ఇలాగే చేస్తూ ఉండు అని అంటే ఖుషి పాప సరే అంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఖుషి పాపకి చెయ్యి కొంచెం నొప్పిగా అనిపించి, ఇంకా ఎంతసేపు ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి అని మనసులో అనుకుంటే కార్తీక్ కళ్ళు తెరిచి ఖుషి పాప వైపు చూస్తూ, ఇలా ముందుకురా అని అంటే ఖుషి పాప హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకు వచ్చి, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను రావణ్ గారు అని వెళ్తూ ఉంటే కార్తీక్ ఖుషి పాప చేయి పట్టుకొని వెనక్కి లాగి సోఫాలో పక్కన కూర్చోపెట్టి కొంచెం పక్కకు జరిగి ఖుషి పాప ఒడిలో తడ పెట్టుకొని పడుకుంటూ ఖుషి చేతిని తలలో పెట్టి ఇప్పుడు మసాజ్ చేయి అని అంటాడు. ఖుషి పాప కార్తీక్ని బండబూతులు తిట్టుకుంటూ చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలకు కార్తీక్ చిన్నగా నిద్రలోకి జారుకుంటే ఖుషి కూడా ఇంకో 10 నిమిషాలకు అలాగే కూర్చొని కార్తీక్ తల మీద తల పెట్టుకొని నిద్రలోకి జారుకుంటుంది. అలా ఎంతసేపు పడుకున్నారో తెలియదు. ఫోన్ రింగ్ అవ్వడంతో మెలకువ వచ్చిన కార్తీక్ చిన్నగా లేస్తూ ఉంటే ఖుషి పాప కార్తీక్ మీద పడుకుంది అని అర్థమయ్యి తన నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఖుషి తల పక్కకు జరిగి సోఫాలో వెనక్కి అడ్జస్ట్ చేసి పాకెట్లో నుంచి ఫోన్ తీసి చూస్తాడు. అది ఇంపార్టెంట్ కాల్ కావడంతో కాల్ అటెండ్ చేసి పైకి రూమ్లోకి వెళ్ళిన కార్తీక్, హలో తాతయ్య, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అటువైపు నుంచి, నేను బాగానే ఉన్నాను కృష్ణ, ఇంతకీ నా మనవరాలు ఎలా ఉంది అని అడిగితే కార్తీక్ రూమ్లో ఉన్న ఖుషి పాప ఫొటోస్ వైపు చూస్తూ, నీ మనవరాలకేంటి, బాగానే ఉంది, నా బుర్ర తింటూ, దాని బుర్రలో గుజ్జు లేదు, అది నా బుర్ర తింటోంది అని అన్నాడు. ఆఫ్టర్నూన్ అది వండిన కర్రీ బాగుంది అని చెప్పలేదని ఫుల్గా కనీసం కూర్చున్న దగ్గర నుంచి లేవలేనంత తినిపించింది తిక్కల్ది అని అంటాడు. ఇంకా హెవీగా అనిపిస్తూ ఉండేసరికి ఫ్రస్ట్రేట్ అవుతూ,
అటువైపు నుంచి రాజేంద్ర గారు నవ్వుతూ, నీకు అలాగే ఉండాలిరా, నీకు అదే కరెక్ట్ అని అంటూ వెంటనే సీరియస్గా, రేయ్ నువ్వు ఇంకోసారి నా ఖుషి బంగారం మీద చెయ్యి చేసుకుంటే మాత్రం ఊరుకోను కృష్ణ అని అన్నారు వార్నింగ్ టోన్లో. కార్తీక్ కూడా కొంచెం సీరియస్గా, తాతయ్య దాన్ని కొట్టడం నాకేమన్నా సరదానా ఏంటి? దాన్ని కొట్టినా కూడా బాధ నాకే తాతయ్య. తిక్క పనులు చేస్తూ తిక్క మాటలు మాట్లాడుతూ ఉంటే మరి నాకు రాదా కోపం అని అంటే, అటువైపు నుంచి రాజేంద్ర గారు, నాకు తెలుసు కృష్ణ నీ కోపం గురించి. కోపంతో ఖుషి మీద నువ్వు చేయి చేసుకున్నావు, మళ్ళీ ఆ బాధతో నిన్ను నువ్వు గాయపరుచుకున్నావు. ఖుషీకి ఏమీ తెలియదు కృష్ణ, తను అమాయకురాలు. బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది. నువ్వలా కోపం చూపిస్తూ ఉంటే నువ్వంటే భయపడకుండా ఎలా ఉంటుంది? నీ నుంచి పారిపోవాలని చూడకుండా ఇంకేం చేస్తుంది? నువ్వే ఆలోచించు అని అంటారు. లేదు తాతయ్య, ఐరాకి అన్నీ తెలియాలి. కష్టం నష్టం, బాధ కోపం, ప్రేమ ఇలా అన్నీ తెలియాలి. బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియాలి. నన్ను నాలానే ఇష్టపడాలి. నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను తాతయ్య. నా ప్రేమతో పాటు నా కోపాన్ని కూడా అలవాటు చేసుకోవాలి అని అంటాడు కార్తీక్. అంతా విన్న రాజేంద్ర గారు, సరేరా నీ ఇష్టం కృష్ణ, కానీ ఖుషీని మాత్రం బాధ పెట్టకు అని అంటారు. కార్తీక్ ఖుషి విషయం వదిలేస్తూ, అమ్మమ్మ ఎలా ఉంది తాతయ్య? మా పెళ్లి రోజు వచ్చి హారతిచ్చి మమ్మల్ని గృహప్రవేశం చేయించి వెళ్ళిపోయింది. తర్వాత కనీసం నాతో మాట్లాడను కూడా మాట్లాడలేదు. నేను అమ్మమ్మ మీద కోపంగా ఉన్నానని చెప్పండి అని అంటాడు. మరి రాజేంద్ర గారు కార్తీక్కి తాత అయితే కార్తీక్ పేరెంట్స్ ఎక్కడా? అసలు ఖుషి ఎందుకు అంత ఇన్నోసెంట్గా పెరిగింది? కార్తీక్ అనుకుంటున్నట్టు ఖుషి అన్నీ అర్థం చేసుకునేలా కార్తీక్ మారుస్తాడా? కార్తీక్ కోరుకుంటున్నట్టు ఖుషి కార్తీక్ని ప్రేమిస్తుందా? వీళ్ళ జర్నీ ఎలా సాగుతుందో చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.